రెండు చేతుల ఆకాశం తట్టెత్తి ప్రభుని స్తుతిద్దాం. గడిచిన పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు మన పైన, మన కుటుంబాల పైన ప్రభు ఉంచిన కాపుదల కొరకై, క్షేమం కొరకై, ఆయన సన్నిధి కొరకై, ఆయన సహాయం కొరకై రెండు చేతుల ఆకాశం తట్టెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ప్రేమను ఆరాధన చేద్దాం. ఆయన కాపుదలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన తన మహిమ చేత మనల్ని నింపాలని మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. ప్రభువా, మమ్మల్ని నడిపించండి, మా కుటుంబాలను నడిపించండి, మా పక్షమై ఉండండి. దేవా, మేము మీ చిత్తం చేయటానికి మమ్మల్ని సిద్ధపరచండి. మమ్మల్ని మీ పరిశుద్ధ ఆత్మతో నింపండి ప్రభువా అంటూ ఒక్కసారి హృదయం అంతటితో ప్రభుని స్తుతిద్దాం. ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నీవికిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నీరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సాటిలేని దేవా, నమ్మదగినవాడా, నలుదిశలా నెమ్మది కలుగ చేయువాడా, మా పక్షమయుండి పూర్ణ రక్షణ కలుగ చేయువాడా. నమ్మదగినవాడే, నలుదిశలా నెమ్మది కలుగ చేయువాడే. నమ్మదగినవాడే, నలుదిశలా నెమ్మది కలుగ చేయువాడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే.
నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. సరిగారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిగారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిగారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సాటిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆరోగ్య ప్రదాత, ఆశ్చర్యక్రియలు చేయబడా, ప్రతి ఒక్కరి నడినెత్తిని మొదలుకుని అరికాలు వరకు సర్వోన్నతమైన నీ శక్తిని పంపునాయా. యేసయ్యా తాకండి. పరిశుద్ధాత్మతో ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. అవును ప్రభువా, క్షేమాధారము నీతో ఎవరు సములు, నీతో ఎవరు సమానము, నీకంటే గొప్ప వైద్యులు ఎవరు, నీకంటే గొప్పవారు ఎవరు తండ్రి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిగారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిగారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. పునరుత్థానుడా, అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడా, పరిశుద్ధుడా,
జయశీలి మృతిని జయించి లేచినాడే. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నాడే. 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 నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. కరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నాడే. ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. నాకై
నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. అవును ప్రభువా, మా కొరకై ఆ కలువరిలో విరిగి నలిగి కరిగావయ్యా. నువ్వు చూపిన ప్రేమ, నువ్వు చేసిన త్యాగం ఈరోజు మమ్మలను ఈ స్థలంలో నిలవబెట్టిందయ్యా. మీ త్యాగ ఫలితమే ఈ కృపాసనం దగ్గరకు మేము వచ్చి నిలవబడ్డానికి కారణమైందయ్యా. మమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మమ్మల్ని అందరినీ దర్శించండి, దీవించండి, బలపరచండి. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. కుడి వచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. ఒక్కొక్కరి పైన నీ వెలుగును కురిపించి ప్రతి హృదయముతో మీరు మాట్లాడమని క్రీస్తు వారి పేట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా అందరూ. 21వ కీర్తన దీపు వచ్చి చదువుతాడు. 21వ కీర్తన. ఇరవై 21వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. యెహోవా, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండము వలె అగుదురు, తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. దేవుడి వాక్యాన్ని తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపిస్తూ మరొకసారి దేవుని మందిరావరణంలో ఈ విధంగా సమకూర్చబడినటువంటి మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు
మీకు తెలియచేస్తా ఉన్నానండి. దేవుని సన్నిధానంలో పునరుత్థానుడైన యేసయ్యను మనము కలుసుకుని ఆయన సముఖంలో మనమందరం కూడా ఈ విధంగా ఈ ఆరాధనలో పాలుపంపులు పొందడానికి ప్రభు మన దీన జీవితాలను ఈ రీతిగా హెచ్చించినందుకై, కాచినందుకై, కాపాడినందుకై, ఆయనను ఆరాధించే అదృష్టాన్ని మనకు కలుగచేసినందుకై మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే 144వ కీర్తన ఆఖరి వచనం ఏం చెప్తుందంటే, యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని చెబుతూ ఉంది. ఈ లోకములో ఆయన్ని దేవునిగా కలిగి ఉండడం అనేది మన జీవితానికి గొప్ప ధన్యత. 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 29వ మాట ఏం చెబుతుందంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు అని దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతూ ఉంది. నిజంగా మనమందరం గవిని వెలుపుట శ్రమ పొందవలసిన వారం. మనము ఏదైనా తోటకు బయట ఉండవలసిన పరిస్థితిని తెచ్చిపెట్టుకున్న వారం. పాపంతో, శాపంతో వెలివేయబడిన వాళ్ళం. కానీ దేవుడు మన మీద తన మహాకరుణను చూపి మనల్ని ఇంత గొప్ప రక్షణతో ఆయన నింపాడు. రోమాపత్రిక మనం చదువుతున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, మనిషి అన్నవాడు దేవునికి శత్రువైపోయాడు. మనిషి దేవుని ఎదుట బహు బలహీనుడుగా మారిపోయాడు. మనిషి పాపిగాను, దేవుణ్ణి చేరలేని వానిగాను ఉండిపోయాడు. అయితే ఇలా బలహీనుడిగా ఉన్న మనిషిని, పాపిగా ఉన్న మనిషిని, శత్రువుగా ఉన్న మనిషిని యేసయ్య తన శిలువ రక్తం చేత కడిగి చీకటిలో ఉండి మనిషిని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు అని రోమాపత్రిక మనతో మాట్లాడుతూ ఉంది. అందుకే మనం నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్ను బ్రతికించుచున్నది అనే పాటలో కూడా, చీకటిలో నేను ఉన్నప్పుడు నీ వెలుగు నా పైన ఉదయించెను అని మనం పాడుకుంటాం. మనము క్రీస్తుకు వెలుపుట చీకటి అయ్యున్నాం. క్రీస్తును మినహాయించి మన జీవితాల్లో చూస్తే మనము పాపులమై, శాపగ్రస్తులమై, బలహీనులమై, శత్రువులమై, ఫలహీనులమై, నిష్ప్రయోజనులమై, దురదృష్టవంతులమై, అభాగ్యులమై మనమందరం ఉన్నాం. కానీ క్రీస్తుతో మన జీవితాలు చూసుకుంటే, క్రీస్తుతో మనము కలిసి మన జీవితాన్ని ఆలోచన చేస్తే నిజంగా మనం అదృష్టవంతులమయ్యాం, మనము భాగ్యవంతులమయ్యాం.
ఒక మాటలో చెప్పాలంటే శాపాస్పదమైనటువంటి మన బ్రతుకులు, నిందాస్పదమైనటువంటి మన బ్రతుకులు, అవమానానికి మాత్రమే నిర్ణయించబడిన మన బ్రతుకులు గౌరవప్రదంగా మారిపోయినాయి. యేసు ప్రభు మన మీద ఉన్న నిందని, మన మీద ఉన్న అవమానాన్ని, మన మీద ఉన్న కాడిని విరిచివేసి మనకు గౌరవాన్ని తెచ్చాడు. అందుకే మనం 21వ కీర్తన 5వ మాటలో ఏం చదువుకున్నామంటే, నీవు అతనికి గౌరవ ప్రభావములను గొప్ప మహిమను ఇచ్చావు అని వ్రాయబడ్డాన్ని మనం చూస్తున్నాం. గౌరవాన్ని ఇచ్చాడంట దేవుడు. నా ప్రియమైన దైవ జనాంగమా, ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ గౌరవం అనేది నిజంగా ఇది మన అదృష్టం, ఇది మన భాగ్యం, ఇది మన ధన్యత. అందుకే మనం పాడుకుంటాం కదా, నెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నెందుకని నీ సొత్తుగా మారితిని. హల్లెలూయా. యేసయ్య మన జీవితానికి ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చాడండి. ఈ మధ్యాహ్నపు వేళ యేసయ్య వలన మాత్రమే కలిగినటువంటి గౌరవాన్ని ఒక మనిషిగా, ఒక విశ్వాసిగా మనం ఎలా కాపాడుకోవాలి? మన జీవితాలకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గౌరవ ప్రభావాన్ని మనం ఎలా పదిలపరుచుకోవాలి? ఎలా మనము వ్యవహరిస్తే, ఎలా మనము ప్రవర్తిస్తే ప్రభువిచ్చిన గౌరవాన్ని మనము కాపాడుకుంటామో ఈ మధ్యాహ్నం మనం చూద్దాం, ఆలోచన చేద్దాం. దేవుని వాక్యపు కోణంలో, వెలుగులో మనం పరిశీలన చేద్దాం. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుడు మనకు అనుగ్రహించుచు ఉన్న ఈ గౌరవం, దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నటువంటి ఈ యొక్క అదృష్టం, ఈ భాగ్యం, ఈ ధన్యత ఎంత విలువైనదో అర్థమైతే మనం ఆ గౌరవాన్ని, ఆ భాగ్యాన్ని, ఆ అదృష్టాన్ని పదిలపరుచుకోవటానికి మనము ప్రయత్నం చేస్తామండి. నా మాటలు మీరు కొంచెం అర్థం చేసుకోండి. దేవుడు మనకు అనుగ్రహించే ఈ గౌరవం, దేవుడు మనకు అందించిన ఈ భాగ్యం, దేవుడు మనకు తెచ్చిపెట్టిన ఈ ధన్యత, దాని విలువను మనము గ్రహించకపోతే మనము దాన్ని పాడు చేసుకునే వాళ్ళంగా, జార విడుచుకునే వాళ్ళంగా, నిర్లక్ష్య పెట్టే వాళ్ళంగా మనం మారిపోతాం. ఒక
ఒక యవనస్తుడు ఒక పల్లెటూరులో ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకోవటానికి కాలువ గట్టు వెంట వెళ్ళాడు. తను తిరిగి వస్తూ ఉండగా కాలువలో కాళ్ళు కడుక్కుని ఆ కాలువ గట్టు మీద ఎక్కి 2-3 అడుగులు వేసిన తర్వాత పాల బిందుల మీద మూతలు ఉంటాయి కదా, ఇత్తడి బిందులే పాలకి వాడతారు. ఆ పాల బిందుల మీద మూతలు ఉంటాయి, క్యాన్ల మీద కూడా మూతలు ఉంటాయి. ఆ మూతలకి పైన ఇలా లాగేది ఉంటుంది. పాల గిన్నె కూడా, పాల బిందెకి కూడా అలాంటిదే ఉంటుంది. అలాంటి మూత ఒకటి ఇత్తడిది ఇతని కాళ్ళకు తగిలింది. ఇదేంటి ఈ మూత ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పి నడుస్తూ ఆ మూత తగిలేసరికి కాలుతో ఇలా దాని పక్కన మట్టి అంతా తీసేసరికి ఆ మూత కొంచెం ఖాళీ అయినట్టుగా అయితే చేత్తో పట్టుకుని ఆ మూతను లేపేసరికి దాని లోపల ఏదో చిన్న మూట లాంటిది ఉంది. వెంటనే వంగుని ఆ మూట తీశాడు. ఆ మూట తీస్తే ఆ మూటలో రాళ్ళు ఉన్నాయి. ఈ కుర్రాడు చాలా వ్యంగ్యంగా నవ్వుకుంటూ, ఇదేంటి కాలువ గట్టు మీద ఒక బింది లాంటి దాన్ని, చిన్న బింది లాంటి దాన్ని పాతి పెట్టారు, దానిలో రాళ్ళు ఉన్నాయి ఏంటి అని చెప్పి ఆ మూట తీసి ఆ మూటలో ఉన్నటువంటి రాళ్ళని ఏదో సినిమా పాట ఒకటి పాడుకుంటూ ఆ రాళ్ళని కాలువలో విసురుకుంటూ వస్తున్నాడు. కొంచెం అలా దూరం నడిచి ఆ కాలువ గట్టు అయిపోతా ఉంది, ఒక వంతెన ఎక్కాలి. ఆ వంతెన ఎక్కేటప్పటికి బళ్ళున సూర్యుడు ఉదయించాడు. ఎప్పుడైతే సూర్య కిరణాలు లేలేతగా ఇతని మీద పడుతున్నాయో, ఇతని చేతిలో అప్పటికి లాస్ట్ రాయి, ఇక ఆ రాయి ఇసిరేసి ఇతను వంతెన ఎక్కాలి. ఆ రాయి అసలు ఇతను చూడలేనంతగా మెరవటం ప్రారంభించిందంట. వీడికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ఇప్పుడు దాకా నా చేతిలో ఉన్న రాళ్ళు మెరవలేదు అంటే సూర్యుడు లేడు కదా. ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో నా చేతిలో ఉన్న రాయి ఇంత అద్భుతంగా, ఇంత ప్రకాశవంతంగా మెరుస్తుంది ఏంటని చెప్పి గబా ఊళ్ళోకి వెళ్ళిపోయి, ఆ ఊళ్ళో బంగారం పనిచేసేటువంటి కంసాలి ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇది చూడండి ఒకసారి రాయి అని అన్నాడు. అంటే ఆ రాయిని ఆయన అలా చూసి, ఒరే బాబు ఇది వజ్రం రా, ఎక్కడిది అని అడిగాడు. అడిగితే మా తాత పెట్టెలో దాచినట్టున్నాడు, పెట్టెలో కనిపించింది అని చెప్పాడు. సరే నాకు ఇవ్వండి అని చెప్పి తెచ్చేసుకుని కాసేపు ఆగి పట్నం వెళ్ళి అక్కడ ఒక బంగారపు షాపులో చూపిస్తే, బరే ఇది చాలా విలువైన రాయి, ఎక్కడ దొరికింది మీకు ఇది? దాదాపుగా ఇది ఒక 50 లక్షల దాకా చేస్తుంది అన్నాడు బంగారపు కొట్టైన. అక్కడి నుంచి వీడు ఇక్కడికి టెన్షన్ పెరిగిపోతుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఇంకొక డైమండ్ షాప్కి వెళితే వాళ్ళు చూసి, ఈ రాయి ఖచ్చితంగా 1 కోటికి పైనే ఉంటుంది, ఎక్కడిది ఇది అని అడిగారు. మా తాత దాసాడులేండి అని చెప్పాడు. ఆ తర్వాత అసలు తిన్నగా ఆ వజ్రాలు, ఆ యొక్క రత్నాలను పరిశోధించే పరిశోధన సంస్థ దగ్గరికి వెళ్ళి ఈ రాయి సంగతి ఏంటో తేల్చండి అని అంటే వాళ్ళు చెప్పారు, దాదాపుగా ఇది 9 కోట్లకు పైగా విలువ చేస్తుందని చెప్పారు. ఇక వీడు అక్కడ పడి ఏడవటం మొదలుపెట్టాడు, తలని నేలకేసి కొట్టుకోవటం మొదలుపెట్టాడు. కారణం ఏంటంటే, అన్ని రాళ్లను నేను అనవసరంగా నా చేత్తో నేను కాలువలోకి విసిరానా అని చెప్పి ఏడవటం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనకు అనుగ్రహించే ఆ గౌరవం యొక్క విలువ మనకు తెలియకపోతే మనం కూడా కాలువలో రాళ్ళు విసిరినట్టే. దేవుడు మనకిచ్చిన గౌరవాన్ని మనం మంటగలుపుకుంటూ మన ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనతో, ఓరక ఉప్పొంగే స్వభావంతో, అతిశయంతో, గర్వంతో కదండి, మనం లోకానుసారమైనటువంటి మనసుతో పాపాన్ని, శాపాన్ని మూటగట్టుకుంటూ రకరకాలైనటువంటి మనస్తత్వాలతో మనం మ్రగ్గిపోతూ మన జీవితాన్ని మనమే గొయ్యి తీసి గోతిలో పాతి పెట్టుకునే పరిస్థితిని తెచ్చుకుంటాం. దేవుడు అంటున్నాడు మనిషి నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు
లేశమాత్రమైన ఊపిరిని నాసికారంధ్రాలలో కలిగిన వాడవే. ఈ సంగతి గుర్తుంచుకో. నీ బలం నా బలహీనతతో సమానం, నీ జ్ఞానం నా వెర్రితనంతో సమానం. ఈ సంగతిని నువ్వు ఎంతకాలం గ్రహించకుండా ఉంటావు అని మనిషిని ప్రశ్నిస్తున్నాడు. మన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి వాడు పాపములో ఉండవలసిన మనల్ని, బలహీనతలో ఉండవలసిన మనల్ని, మరణములో ఉండవలసిన మనల్ని, నరకప్రదమైనటువంటి మన జీవితాలను, నరకానికి చేరువగా ఉన్నటువంటి మన జీవితాలను లూకాసు సువార్త 19:10 ప్రకారం నశించిపోవలసిన మనల్ని కదండి, పాపం వలన, శాపం వలన, దురదృష్టం వలన, అభాగ్యం వలన, వీటన్నిటితో ఏమైపోతున్నాడు మనిషి? నశించిపోతున్నాడు. నశించిపోవలసినటువంటి ఈ మనిషిని వెదకి ఆయన రక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకివ్వబడిన రక్షణను మనమందరం కూడా కాపాడుకోవాలి. ఆ విలువ, ఆ రక్షణ విలువ అనేది మనము పోగొట్టుకుంటే, మనకివ్వబడిన గౌరవాన్ని మనము పోగొట్టుకుంటే, మనకివ్వబడిన ఆధిక్యతను మనం పోగొట్టుకుంటే, మనకివ్వబడిన ఆ భాగ్యాన్ని, ఆ అదృష్టాన్ని, ఆ ధన్యతను మనము చులకన చేస్తే మనము చాలా మిస్ అవుతాం. ఇంకొక మాట మీకు అర్థమయ్యేటట్టు, రాత్రి కూడా ఇదే చెప్పాను, మనం మిస్ అవుతాం. రెండోది ఏంటి చెప్పండి? మనల్ని మనమే మోసపుచ్చుకొని నష్టపోతాం. దేవుని వాక్యములో ఈ గౌరవాన్ని, ఈ ధన్యతను, ఈ భాగ్యాన్ని, ఈ అదృష్టాన్ని కాపాడుకునే సూత్రాలు ఏంటో కొన్నిటిని దేవుని వాక్యములో ఏరుకుని మనమందరం దేవుని సన్నిధిలో నుండి తిరిగి వెళదాం. చూడండి ఒకసారి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు చదివినటువంటి ఈ కీర్తనలో 21వ కీర్తనలో 5వ మాట మరొకసారి మనం చదువుదాం. నీ రక్షణ వలన, చూడండి, దేని వలన మనకు గొప్ప మహిమ, గొప్ప గౌరవం, గొప్ప ప్రభావం కలుగుతుంది అంటే రక్షణ వలన అంటున్నాడు. అంటే మొట్టమొదటిది మనము రక్షించబడాలి అనేది దేవుని ఆలోచన. మనము రక్షించబడటం ద్వారా మనకేమొస్తుంది చెప్పండి? గౌరవం వస్తుంది. ఒక ప్రశ్న, రక్షించబడ్డామా? మారు మనస్సు పొందామా? పాపక్షమాపణ పొందామా? బాప్తిస్మం పొందామా? బల్లలో పాలు పంపులు పొందుతున్నామా? రాకడ కొరకు నిరీక్షణ కలిగిన వాళ్ళంగా ఉన్నామా? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచే మనుష్యులంగా ఉన్నామా? పరిశుద్ధాత్మ ప్రభావంతో దేవుని రాజ్య సంబంధమైనటువంటి సంగతులను ధ్యానించే వాళ్ళంగా మనం ఉన్నామా? ఒక్కసారి ఇది మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సేవకునిగా మీ ముందు నిలవబడి ఈ వారం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్న సంగతి ఏంటంటే, ఇంకా ఎవరైనా దయచేసి రక్షించబడకుండా ఉంటే, బాప్తిస్మం లేని వారంగా ఉంటే, ఒకవేళ బాప్తిస్మం తీసుకుని బళ్ళలో పాలు పంపులు పొందకుండా ఉంటే, నా 2 చేతులు జోడించి మీకు నమస్కారం చేసి, నా 2 చేతులతో మీ 2 కాళ్ళను పట్టుకుని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవుడు మీకు అనుగ్రహించే రక్షణ వలన కలిగిన గౌరవాన్ని మీరు ఆ కుర్రోడు కాలవలో వజ్రాలు పారేసినట్టుగా పారేయమాకండి. మీరు గౌరవాన్ని పొందుతున్నారు దేని ద్వారా అంటే రక్షించబడటం ద్వారా. రక్షించబడటం ద్వారా ఒక అన్యాయస్తుడైనటువంటి వ్యక్తి రక్షించబడటం ద్వారా అబ్రహాము కుమారుడైపోయాడండి. 5 భర్తలతో కాపురం చేసే భయంకరమైనటువంటి కులత, పతిత అని పేర్లు తెచ్చుకున్నటువంటి ఒక అమ్మాయి రక్షించబడి ఊరందరికీ సువార్థికురాలైపోయిందండి. ఆడ మగ కాక మందిరంలోనికి కనీసం ప్రవేశం లేక దీన మనస్సుతో గమనించండి, దయనీయమైన స్థితిలో తల వంచుకుని రథమెక్కి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి ఒక వ్యక్తి రక్షించబడి
ఘనత పొందాడండి, గౌరవించబడ్డాడండి. ఈ రోజున నీ బిడ్డలు రక్షించబడ్డారా? నీ కుటుంబం రక్షించబడిందా? నీవు కలిగి ఉన్న విశ్వాసం, నీ కుటుంబం కలిగి ఉన్న విశ్వాసం, నువ్వు నడుస్తున్న రీతి నిన్ను పరలోకం చేరుస్తుందా? మన దగ్గరున్న డబ్బుల కాగితం చిల్లు లేనిదిగా, చిరుగు లేనిదిగా ఉంటేనే చెల్లుతుంది. చిల్లు చెరుగు లేని కాగితంతోనే మనం ఏదైనా కొనగలం. కనీసం పిల్లలు తినే గొట్టాలు కొనాలన్నా ఏమండి, ఆ 5 రూపాయలు 10 రూపాయలే అయినా, 5 రూపాయలే 10 రూపాయలే అయినా సరే ఆ 5 10 కూడా చెల్లాలి. నీ రక్షణ చెల్లాలి, నీ మారు మనస్సు చెల్లాలి. నామకార్థమైన మారు మనస్సు చెల్లదు సుమా. అలా ఆచారంతో కూడిన బాప్తిస్మం చెల్లదు సుమా. అలవాటుతో కూడినటువంటి నోటికి ఏమండి గమనించండి, ఒక మాట తర్వాత ఒక మాట, ఒక మాట తర్వాత ఒక మాట నా నోటికి వచ్చి నేను బోధించినా, మీ నోటికి వచ్చి మీరు బోధించినా, ప్రార్థించినా, పాడినా ఇవేవి పరలోకానికి మిమ్మల్ని చేర్చవు సుమా. మీరు పరలోకంలోనికి చేరగలిగేది, మీకివ్వబడిన గౌరవాన్ని మీరు కాపాడుకోగలిగేది ఎలాగంటే రక్షించబడటం ద్వారా అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలి, నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి అనే తపన మనందరి జీవితాల్లోనూ కావాలండి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తారా? కొంచెం గట్టిగా స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, నాకు తెలిసినటువంటి ఒక సిస్టర్ గారు, ఆమె ఈసీఐఎల్లో మంచి పోస్ట్లో జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయి వాళ్ళిద్దరు పిల్లలు అమెరికాలో ఉంటారు. ఆమె ఇప్పుడు ఈము బర్డ్స్ యొక్క వ్యాపారాన్ని చేస్తూ, బిజినెస్ని చేస్తూ, ఆ ఫార్మ్స్ని కట్టి వాటిని పెంచుతూ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆమె కష్టపడుతూ ఆ కష్టాన్ని 10% మాత్రమే తన మనవరాళ్ళ కోసం, తన మనవడి కోసం తీస్తుంది. 90% దేవుని పరిచర్య ఖర్చు పెడతా ఉంది. ఒక విషయం మీకు చెప్తాను, ఈ మందిరంలో కూడా ఆమె కష్టార్జితం ఉందండి. ఆమె 90% ఆమె కష్టపడి చేస్తున్నటువంటి పనిలో వచ్చిన 90% నాలాంటి సేవకులకి ఎందరికో ఇలాంటి మందిరాలకి వాళ్ళ సంఘాన్ని బలపరచడానికి ఆమె నడుము కట్టి నడుస్తూ ఉంది నేటి దినాల్లో. కారణం ఏంటంటే మేము అందరినీ రక్షించలేము, మేము ఎక్కడికి అలా అని ఆవిడేమి ఊరినే కూర్చోదండి. తెల్లారు లేచిన కాడి నుంచి ఆమె పని ఆమె చేసుకుంటూ ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి సువార్త చెప్పుద్ది. ఎక్కడో ఒక చోటుకెళ్ళి ప్రభు రక్షణ అవసరం అని చెప్పి సువార్త చెబుతూ ప్రతి నెల ఏమండి గమనించండి, దాదాపుగా ఒక 200 మంది సేవకుల కూటం పెట్టి వాళ్లకు కానుకిచ్చి, వాళ్ళకు భోజనం పెట్టి, వాళ్ళకి క్రిస్మస్ వస్తే బట్టలు పెట్టి, వాళ్ళని ఆయా స్థలాల్లో మందిరాలు కట్టి పరిచర్య చేయటానికి వాళ్ళను ప్రోత్సహిస్తూ చాలా కష్టపడతా ఉంది. నన్ను ఒకసారి వాళ్ళ ఫామ్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించింది. కల్వరి సతీష్ గారు ఆ ఫామ్కి ఎదురుగుండా 500 ఎకరాలు కొన్నాడంట భూమి. ఇదంతా అయిందేనయ్యా అని చెప్పింది. ఈమె 2 ఎకరాల భూమి అక్కడ కొని అక్కడ ఫామ్ కట్టి ఆ వచ్చిన డబ్బులతో ఈమె సువార్త చేస్తూ ఉంటే, ఆయనకు వచ్చిన డబ్బులతోనేమో ఎకరాల పొలం కొనుక్కుని అలా మేటేసుకుని కూర్చున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నేను టాపిక్ డైవర్ట్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. నేను చెప్పే మాట నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తూ ఉన్న మాట ఏంటంటే, నువ్వు రక్షించబడాలి. నువ్వు వేషధారణతో కూడిన రక్షణ కాదు,
నువ్వు అమ్మా నాన్న ముందు ఒక వేషం, బయట ఒక వేషం వేయొద్దు. నువ్వు భార్య ముందు ఒక వేషం, భర్త ముందు ఒక వేషం, నీ ఒరిజినాలిటీ ఒకటిగా ఉంచుకోవద్దు. నీవు ప్యూరిటీలోనికి రా, నువ్వు ఒరిజినాలిటీలోనికి రా, నువ్వు వాస్తవంలోనికి రా. నువ్వు పెదవులతో ఏదైతే ఉన్నావో మనస్సుతో అదేగా ఉండు. అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి హక్కుదారుడు అవుతావు. ఇదే మనం నమ్ముతున్న సువార్త. ఈ రక్షణ మనకు గౌరవాన్ని తెస్తుందంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. రెండవ సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఎలా మనకు గౌరవం వస్తుంది, ఆ గౌరవాన్ని మనం ఎలా కాపాడుకోవాలి. చూడండి, 91వ కీర్తన 14వ మాట. దయచేసి దేవుని వాక్యాన్ని చూద్దామండి. 91వ కీర్తన 14వ మాట. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. అతడు నా నామాన్ని ఎరిగి నన్ను ప్రేమిస్తున్నాడు గనుక ఘనపరిచెదను. అంటే అర్థం ఏంటండి? పంతులమ్మ గారు చెప్పండి. ఘనపరిచెదను అంటే అర్థం ఏంటి? ఘనపరచటం, సన్మానించటం, గౌరవించటం, ఇవన్నీ పర్యాయ పదాలేనా? ఘనపరచటం. ఎవరిని ఘనపరుస్తానంటున్నాడు ఇక్కడ? దేవుడంట మనిషిని ఘనపరుస్తాడంట. ఎందుకంట? తనను ప్రేమించాడని. వింటున్నారండి? అంటే దేవుణ్ణి ప్రేమించేవారమైన మనము ఘనపరచబడతాం, గౌరవపరచబడతాం. మొదటిది ఏంటి చెప్పండి? దేవుని రక్షణను పొందిన మనం ఘనపరచబడతాం, గౌరవపరచబడతాం. రెండవది ఏంటి చెప్పండి? దేవునిని ప్రేమించే మనము ఘనపరచబడతాం, గౌరవపరచబడతాం. నా ప్రియమైన దైవ జనాంగమా, రూతమ్మ తన అత్తమ్మ దేవుణ్ణి ఎంత ప్రేమించిందంటే, తన తోటి మనిషి, తన తోటి కోళ్ళు ఒక ముద్దు పెట్టి అత్తమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోతే, అత్తగారు చెప్తున్నారు, అమ్మా వార్ప నీ తోటికోళ్లే కదా, నీతో పాటే వచ్చింది కదా మన ఇంట్లోకి, ఆమె వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపో తల్లి, ముసలిదాన్ని, నాకు ఎందుకు వచ్చింది ఈ తెప్పలో, నీ బతికేదో నువ్వు బతుకు, నా బతికేదో నేను బ్రతుకుతానంటే ఎంత మాట ఉందంటే, అత్తమ్మ ఈ మాట ఇంకొకసారి నువ్వు అనొద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు మృతి పొందిన చోటని నేను మృతి పొందుతాను, నువ్వు పాతి పెట్టబడిన చోటని నేను పాతి పెట్టబడతా, మరణం వరకు నువ్వు నేను అసలు సపరేట్ అయ్యి ఉండే ఛాన్సే లేదత్తమ్మా అని చెప్పింది. అంటే ఎంత ప్రేమించిందో చూడండి. అంత ప్రేమించింది కాబట్టి రూతమ్మ యేసుక్రీస్తు వంశావళిలో వెళ్ళి కూర్చుంది. గిన్నెలు తోముకుంటున్నటువంటి ఎస్తేరు రాణిగా చేయబడింది. అయితే ఆ రాణిగా చేయబడినటువంటి ఆమెకు ఒక ఉపద్రవమే వచ్చి పడింది. తనను పెంచినటువంటి వ్యక్తి అంటాడమ్మా, నువ్వు రాణివైపోయావు కదా, నువ్వు సేఫ్ సైడ్లో ఉన్నావు, కానీ మన జాతంతటి మీదకి ఉపద్రవం వచ్చింది హామాను రూపంలో. మరి ఈ పరిస్థితుల్లో నువ్వు మౌనముగా ఉన్న దేవుడు మౌనముగా ఉండడు. ఈ సంగతిని నువ్వు గుర్తెరిగి ప్రవర్తించమ్మా అని చెప్పాడు. బాబాయ్, నువ్వు నన్ను పెంచితే పెంచావు, పెడితే పెట్టావు, ఇప్పుడు దాకా చూస్తే చూసావు, నేను ఇప్పుడు రాణినైపోయాను, కాబట్టి ఈ గొడవలన్నీ నాకెందుకయ్యా, నీకు ఒక దండం, ఎల్లయ్యా బాబు నీ పన్ను చూసుకో అని అనలేదండి. దేవుని ప్రజలను ప్రేమించి ఉపవసించి కొత్త పెళ్లి కూతురు ప్రార్థన చేసిందండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవునిని ప్రేమించిందండి. ఈ రోజున మనము దేవుణ్ణి ప్రేమించటంలో మనము ఎలా ఉన్నామో, ఆయనను మనము ప్రేమిస్తే, అమ్మా చూడండి, ఆయనను మనం ప్రేమిస్తే మనం ఏమవుతాం చెప్పండి? గౌరవపరచబడతాం కదా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు ఏం చేశాడో తెలుసా? దేవునిని ప్రేమించాడు. దావీదు దేవుణ్ణి ప్రేమించటం ద్వారా, ఏమండి గమనించండి, దావీదు విషయంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక్క మాట చూడండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 8వ మాట. దయచేసి చూడండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 8వ మాట. దయచేసి చూడండి.
కాబట్టి నా సేవకుడకు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతికి యెహోవా నీకు సెలవిచ్చుచున్నది ఏమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయుల నా జనుల మీద అధిపతిగా నిన్ను నియమించి తిని, నీవు పోవు చోటనల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలు నా జనులు ఎకను కదిలించబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలు నా జనుల మీద నేను న్యాయాధిపతులు నియమించిన తరువాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఎకను వారిని కష్టపెట్టుకున్నట్లు చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియచేసినదేమనగా, నేను నీకు సంతానం కలుగ చేస్తాను. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కడతాడు. నేను అతనికి తండ్రినై ఉంటాను. అతడు తప్పు చేస్తే అతన్ని నేను ఏమాత్రం శిక్షించక నా కృప అతనికి చూపుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత గొప్ప మాటలో చూడండి. ఇంతకీ ఇన్ని దీవెనలు, ఇంత ఘనతలు, ఇంత గౌరవాలు దావీదుకు దక్కడానికి గల కారణం ఏంటంటే దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. చూడండి, మొదటి వచనం చూస్తే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండిన నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయించు ఉండగా దేవుని మందిరము డేరాలో నిలిచి ఉన్నది అనగా దావీదు ఏమండి గమనించండి, బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడంటే, నా మందిరం ఎందుకు డేరాల్లో ఉండాలి, నా దేవుడు ఎందుకు డేరాల్లో ఉండాలి, నేనెందుకు దేవదారు మ్రానులతో కట్టబడిన ఇంటిలో నేను ఎందుకు ఉండాలి? నా ప్రియమైన దైవ జనాంగమా, ఇంతగా ప్రేమిస్తూ ఉన్న దావీదును చూసి నేను డేరాలో ఉంటే నువ్వు నిద్రపోకుండా బాధపడుతున్నావా దావీదు? అయితే నేను నిన్ను ఘనపరుస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను. గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను నేను బయటికి తీసి ప్రజలను పాలించు చక్రవర్తిగా చేయటం మాత్రమే కాకుండా నీకు సంతానం ఇచ్చి నీ కుమారుని ద్వారా మందిరాన్ని కట్టించి ఆ మందిరంలో నేను నివాసం ఉండి వాడు తప్పు చేసినా వాడి పిల్లలు తప్పు చేసినా నీకంటూ ఒకడు ఈ భూమి మీద ఉండకుండా నేనేమాత్రము తుడిచివేయకుండా వారిని నేను స్థిరపరుస్తాను అని దావీదుకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గౌరవిస్తున్నాడో చూడండి దేవుడు దావీదుని. కారణం ఏంటంటే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. ఈ రోజున దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్న సందర్భం ఏంటంటే, రక్షణ పొందిన నీకు గౌరవం కలుగుతుంది. రక్షణను కాపాడుకుని గౌరవం కాపాడుకో. రెండవది ఏంటి చెప్పండి, దేవుణ్ణి ప్రేమించుచూ ఉన్న నీకు గౌరవం కలుగుతుంది. దేవుణ్ణి ప్రేమించటంలో నువ్వు సఫలత చెందు. దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించటంలో వెనకాడొద్దు. నా ప్రియమైన దైవ జనాంగమా, 3వ సంగతిని మీ గమనంలోనికి తెస్తాను. ఆదికాండము 45వ అధ్యాయము మనకు ఎలా గౌరవం కలుగుతుంది చూడండి. ఆదికాండము 45వ అధ్యాయము 8-9 వాక్యాలు. అమ్మా, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. చూడండి చూడండి ఎలా ఘనపరిచాడో దేవుడు. ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ అధికారిగాను, చూడండి దేశమంతటి మీద ఏలికగాను నన్ను నియమించాడు అంటున్నాడు. ఎవరు? యోసేపు. యోసేపు ఎలా నియమించబడ్డాడంటే, ఎలా గౌరవించబడ్డాడంట? ఫరోకు తండ్రిగాను అతని ఇంటి మీద అధికారిగాను, అతని ఇల్లు అతని మాత్రమే కాదు దేశమంతటి మీద ఏలికగాను. ఎవరండి ఈయన? ఎవరండి ఈయన? ఏమన్నా కానాను దేశపు రాజా? ఏం కాదు కదా, బానిస.
చెరసాలలో ఉన్న ఖైదీ, నిందపడినవాడు, అమ్మివేయబడినవాడు, తొక్కివేయబడినవాడు, ఏమంటే గమనించండి, కొట్టబడినవాడు, చీల్చబడినవాడు, నిందించబడినవాడు, ఏమంటే తృణీకరించబడినవాడు, తుప్పుకని ఉమ్మూస్తే వెళ్ళి మిద్యానుల చేతిలో అమ్మబడినవాడు, ఇలాంటి వాడికి ఇలాంటి ఘనతలు ఎందుకు వచ్చినాయండి? నా ప్రియమైన దైవ జనాంగం, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 41వ అధ్యాయము ఎందుకు ఇలాంటి గౌరవం వచ్చింది? 41వ అధ్యాయం 38వ మాట చూద్దాం. 38వ మాట చూద్దాం త్వరగా. అతడు తన సేవకులను చూచి, చూడండి ఇక్కడేముంది, ఇతని వలె దేవుని ఆత్మ పొందిన మనుష్యుని మనము కనుగొనగలమా? ఎందుకు ఫరో ఇతనిని తనకు తండ్రిగా నియమించుకున్నాడంటే, ఎందుకు ఫరో తన ఇంటి మీద అధికారిగా నియమించుకున్నాడంటే, ఎందుకు ఐగుప్తు దేశం అంతటి మీద రాజుగా ఇతన్ని నియమించారంటే, ఇతని మీద దేవుని ఆత్మ ఉంది. ఈరోజు మన మీద ఏముంది? మన మీద ఏ ఆత్మ ఉంది? నేను చెప్పనా, చాలామంది మీద నిద్రాత్మ ఉంది, చాలామంది మీద సోమరితనపు ఆత్మ ఉంది, చాలామంది మీద తిండిపోతు ఆత్మ ఉంది, చాలామంది మీద కోపపు ఆత్మ ఉంది, చాలామంది మీద వ్యభిచారపు ఆత్మ ఉంది, చాలామంది మీద మోసపు ఆత్మ ఉంది, చాలామంది మీద ఏమండి గమనించండి, దేవునికి విరోధమైన ఆత్మలు పనిచేస్తాయి. అందుకే గౌరవప్రదమైన బ్రతుకును బ్రతకలేకపోతున్నారు. కానీ ఈరోజు ఈ ఆరాధనలో మన మీద ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మ మన మీద ఉండాలని, తద్వారా దేవుడు మనకు గౌరవం ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులనబడుదురు. దేవుని ఆత్మ లేనిదే వాడు నావాడు కాడు. ప్రవచించు వరము కలిగి ఉండుట సంఘమునకు క్షేమముకరము. భాషలు మాట్లాడుట దేవునిని మహిమపరచుట. బుద్ధి వాక్యము కలిగి ఉండుట అనేకులకు ఉపయోగకరము. జ్ఞానవాక్యము కలిగి ఉండుట, వివేచన కలిగి ఉండుట, వివేకము కలిగి ఉండుట, ప్రజల హృదయములలో ఉన్న సంగతులను బయటికి తేగలిగిన వరములు కలిగి ఉండుట సంఘమునకు సమాజమునకు ఉపయోగకరము. అది నీకు గౌరవం. నువ్వేదో డాబులు డంబాలు మాట్లాడుకుంటూ పోతూ ఉంటే నీ గురించి ఎవరేమనుకుంటున్నారో నీకు అర్థం కాకపోతే నీకే ఆత్మ లేదని, వివేకపు ఆత్మ లేదని అర్థం. నీవు వ్యర్థమైన దానికోసం నీ కన్నులను భూమి మీదే పెడుతున్నావంటే ఏమీ లేదని, నీకు పరలోకం చేర్చే పరిశుద్ధాత్మ లేదని అర్థం. వ్యర్థంగా నీ నోటి మాటల ద్వారా దేవుని ఆత్మ, నీలో ఉన్న ఆత్మ దుఃఖపడుతుందంటే ఏమర్థం? నీలో పోకిరి ఆత్మ ఉందని అర్థం. నా ప్రియమైన దైవ జనాంగం, వ్యర్థమైనటువంటి మాటలు భార్యాభర్తల్లో కూడా ఉండకూడదు, కుటుంబంలో కూడా ఉండకూడదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు. కలహాలాడుకునే వాళ్ళ మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉండడు. కోపాలతో ఉండే వాళ్ళ మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉండడు. సాత్వికము లేని వాళ్ళ మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉండడు. ఏమండి, సహనము లేని వాళ్ళ మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉండడు. ప్రార్థన అభిషేకము కలిగి, దైవ దాహం కలిగి, దైవ భీతి కలిగి మనము జీవించినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేస్తాడు. ఒక మాట చెప్పనా, పరిశుద్ధాత్ముడు మన మీద ఉంటేనే మనకు గౌరవం. మనకేం చెప్పండి? గౌరవం. నా ప్రియమైన దైవ జనాంగమా, మనకు గౌరవం కలగాలని మన మీద తన ఆత్మను ఆయన కురిపిస్తున్నాడండి. మన మీద తన ఆత్మను కురిపిస్తున్నాడు. మరొక సంగతిని మీ గమనంలోనికి తెస్తాను త్వరగా. ఈ టయానికి పని పాట ఏం లేదు, పరుగులు తెస్తూ ఉంటుంది కదా, దీన్ని నెత్తి మీద మొట్టే వాళ్ళు ఎవరు లేరు. చూడండి ఒకసారి మరొక సంగతిని, 4వ సంగతిని మీకు తెస్తాను. చూడండి, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14వ మాట. ఎలా మనకు గౌరవం వస్తుంది అమ్మా? ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట ఎవరిని గొప్ప చేశాడు?
యెహోషువను గొప్ప చేశాడు కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నీ అతనిని గౌరవపరిచిరి. ఎందుకు అతనికి ఇలాంటి గౌరవం వచ్చింది? ఎవరితను? ప్రధానమంత్రా, ముఖ్యమంత్రా, పార్లమెంటు సభ్యుడా, శాసనసభ్యుడా, మేయరా, ఏమండి కౌన్సిలరా, కనీసం వార్డు మెంబరా? ఏం కాదు. ఎవరితను? చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందాడు. యెహోవా నూను కుమారుడును ఎవరి పరిచారకుడు? మీరు ఇక్కడ బాగా వినాలండి. యెహోవా పరిచారకుడు అన్నాడా, మోషే పరిచారకుడు అన్నాడా? మోషేకి పరిచారకుడిని దేవుడు బ్రతుకు దినాలన్నీ గౌరవంతో నింపాడా? ఎవరి పరిచారకుడు? 14 ఆత్మతో ఎలీషాను నింపాడు. ఎలీషా ఎవరి పరిచారకుడు? ఏలియా పరిచారకుడా, యెహోవా పరిచారకుడా? చెప్పాలి. ఎవరి పరిచారకుడు? ఏలియాకా, యెహోవాకా? ఏలియా దగ్గర ఏడిస్తే యెహోవా దగ్గర ఏడవగలం. ఉట్టికెగరగలిగితే కదండి, కనపడే దైవ సేవకుడి విలువను గ్రహిస్తే, కనపడే దైవ సేవకుని మనస్సును అర్థం చేసుకుంటే కనపడని దేవుణ్ణి గౌరవించగలుగుతాం కదండి. ఈ మాట నేను చెప్తున్నాను. పరిచర్య చేసేవారు ఎవరైనా సరే వారు ఘనపరచబడతారు. ఇది వాస్తవం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలి మనం? చెప్పండి, ఏం చేయాలి? పరిచర్య చేస్తూ ఉండాలి. మనం పరిచర్య దేనికి చేయాలి అనంటే ప్రభువిచ్చే గౌరవం కోసం మనం పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈడికి చేయాలా పరిచర్య అంటే అవును ఈడికే చేయాలి. ఏళ్ళకి చేయాలా పరిచర్య అంటే అవును ఏళ్ళకే చేయాలి. అందరూ తిన్న తర్వాత వాళ్ళ చేతుల మీద నీళ్లు పోయాలి. అది దేవుడు కోరుకుంటున్న పరిచర్య. మనం సంఘములో పరిచర్య చేసే వాళ్ళంగా మారాలి. పరిచర్య చేయలేని మనం ప్రభువు చేత గౌరవపరచబడలేం. ప్రభువు చేత ఏం పరచబడలేం? గౌరవపరచబడలేం. ఒక ఆయనకి గజిటెడ్ ర్యాంకులో జాబ్ వచ్చిందంటండి. ఆఫీసులో జాయిన్ అయిపోయాడు హైదరాబాద్ వెళ్ళి. అయితే ఆయన క్రైస్తవుడు అవటం వల్ల ఆదివారం నాడు మందిరానికి వెళదామని చెప్పి ఆ ఏరియాలో ఏం మందిరం ఉందని చూస్తే హెబ్రోన్ పెద్ద చర్చి అక్కడ దగ్గరలో ఉందని తెలుసుకున్నాడు. ఆరాధన ఎన్నింటికని ముందు రోజు వెళ్ళి కనుక్కొచ్చాడు. ఒక అరగంట పావుగంట ముందే వెళ్ళాడు ఆరాధనకి. మనలాగా టైం చూసుకుని రాలేదు కదండి. ఒకవేళ వచ్చినా ఏమండి గమనించండి, ఏదో ఆలోచన చేయలేదు, దేవునితో గడపటానికి వెళ్ళాడు. మంచి భక్తుడిన. సరే వెళ్ళేసరికి ఎవరు లేరు అక్కడ మందిరంలో. కొంచెం అటు చూసేసరికి హెబ్రోన్ బుక్ స్టాల్ అటు పక్కన ఉంటుంది. నేను వెళ్ళానండి, చూశాను. హెబ్రోన్ బుక్ స్టాల్ అటు పక్కన ఉంటుంది. ఆ బుక్ స్టాల్లో ఎవరో ఒక మనిషి బుక్స్ చదువుకుంటున్నాడు. సరే ఈయన అక్కడికి వెళ్ళి ప్రైజ్ లాడ్ బ్రదర్ అని చెప్పాడు. ఆయన కుర్చీలో ఇటు తిరిగి ప్రైజ్ లాడ్ అంటే అన్నాడు. తీరా తిరిగేసరికి ఆయన ఒకే ఏరియాకి సంబంధించిన ఆయన. ఓ బ్రదర్ మీరు ఇక్కడ బుక్స్ స్టాల్లో ఉంటారా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, మిమ్మల్ని చూడటం చాలా సంతోషం. అయితే నాకు ఈ మధ్య గజిటెడ్ ర్యాంక్లో జాబ్ వచ్చింది, పలానా ఆఫీసులో నేను జాయిన్ అయ్యాను, ఇదిగో ఇక్కడ మందిరానికి రావాలని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడంట. చెప్తే మంచిదండి, చాలా సంతోషం మిమ్మల్ని చూడటం, మీరు ఈ మందిరానికి రావటం కూడా చాలా సంతోషం అన్నట్టు బ్రదర్ ఒక పని చెప్తాను, మీరు చెయ్యండి. బాత్రూమ్ సొక్క బ్రదరే కడుగుతున్నాడు, మీరు వెళ్ళి కడగండి అన్నాడంట. ఎవరు? బుక్ స్టాల్లో కూర్చున్న బ్రదర్. బాత్రూములు కడగమంటాడేంటి? నేను అన్న మాట ఇటు వినపడిందా లేదా అనుకున్నాడంటే ఈయన. ఏమన్నాడు ఈయన? గజిటెడ్ ర్యాంక్లో జాబ్ వచ్చి, గజిటెడ్ ర్యాంక్ అంటే మీకు చెప్పాల్సిన గ్రీనింగ్ హోల్డర్ కదా, ఈయన్ని తీసుకెళ్ళి బాత్రూములు కడగమంటాడేంటి? ఇటు వినపడిందా లేదా, ఇటుకి మైండ్ ఉందా లేదా, ఇటు మనిషా పశువా అనుకున్నాడంటే ఈయన. అనుకుని ఒకవేళ కడగను అని అనలేకపోతున్నాడు, కడగటానికి మనసు ఒప్పుకోవట్లేదు. మొత్తానికి ఆ బాత్రూమ్ దగ్గరికి కర్చీఫ్ కట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి ఒక బాత్రూమ్ కడిగేశాడు.
కడిగేసిన తర్వాత రెండవ బాత్రూమ్ కడగటానికి వెళ్ళేసరికి మూడవ బాత్రూంలో ఎవరో పాటలు పాడుకుంటూ కూర్చున్నాడంట. కూర్చుంటే మరి ఆయన కడుగుతున్నాడో లేకపోతే ఆ పని చేస్తున్నాడో పాట పాడితే ఈయనకి అర్థం కావట్లా. మొత్తానికి ఆ కడిగేవాడు బయటకు వస్తే గజిటెడ్ ర్యాంక్లో ఉన్న నేను బాత్రూములు కడుగుతున్నాను ఏంటి అనుకుంటాడేమో. ఒకవేళ వాడే నా ఆఫీస్కి వచ్చి చూస్తే మీరు మా చర్చిలో బాత్రూములు కడిగారు కదా ప్రైజ్ లాట్ అంటాడేమో అని చెప్పి ఈయనకి బాగా కోపం వచ్చింది. ఆ బుక్ రూమ్లో ఉన్న నా మొదనష్టపడాడు, ఎందుకు వచ్చాడు, ఆడు ఎందుకున్నాడు ఇక్కడ, ఈ చర్చికే రావాలా, ఇంకొక చర్చికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి తిట్టుకున్నాడంట. తీరానండి, అద్భుతం అండి. నేను ఆయన సాక్ష్యం విన్నానండి. ఆ మూడవ బాత్రూమ్ కడిగి బయటకు వచ్చింది ఎవరంటే ఈయన కంటే 2-3 ర్యాంకులు పైన ఉన్న ఆఫీసర్ అంట. అసలు ఈయన స్టన్ అయిపోయాడంట. అమ్మో, ఆఫీసులో అంత గడగడలాడిచ్చేస్తాడు, వణికిచ్చేస్తాడు, వచ్చి అందరినీ, ఇక్కడికి వచ్చి బాత్రూములు కడుగుతున్నాడు ఏంటనంటే ప్రైజ్ లాడ్ అండి అంటే ప్రైజ్ లాడ్ బ్రదర్ అన్నాడంట. మీరు పలానా ఆఫీసులో చేస్తారు కదా, అవును అది ఆఫీస్ సంగతులు, ఇక్కడ మనం మాట్లాడుకోకూడదు అవన్నీ అన్నాడంట ఆయన. ఒక విచిత్రం ఏంటో, ఒక ఆశ్చర్యం ఏంటో చెప్పనండి. 25 సంవత్సరాలు ఈ బ్రదర్ ఆ చర్చిలో బాత్రూములు కడిగే డ్యూటీనే తీసుకున్నాడంట. మార్చలేదంట. హెబ్రోన్లో కూడా బాత్రూములు కడిగే డ్యూటీనే ఇచ్చారంట. 25 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ ఇచ్చి చెప్పులు సదిరే డ్యూటీ ఇచ్చాడంట. దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిచర్య చేయటం అంటే చాలామందికి అర్థం కావట్లేదు. సంఘములో నిలవటం అంటే చాలామందికి అర్థం కావట్లేదు. అంటు కట్టబడటం అంటే చాలామందికి అర్థం కావట్లేదు. క్రమంగా ఉండటం అంటే చాలామందికి అర్థం కావట్లేదు. క్రమంగా ఉండటంలోని ఆశీర్వాదం దాగి ఉంది. ఆశీర్వాదం దాగి ఉంది. ఈ రోజున నేను ఏ ట్రైనింగు లేకుండా ఇక్కడ నిలవబడ్డానికి గల కారణం ఏంటంటే నేను చేసిన పరిచర్య. నా ధైర్యం ఇదే. నాకు వేరే ధైర్యం లేదు. నా తల్లి కానీ నా తండ్రి కానీ నేను కానీ ఒక సేవకుని కింద నమ్మకంగా కొన్ని సంవత్సరాల పాటు చేసిన పరిచర్య. ఆ పరిచర్య ఈ రోజున ఏ ట్రైనింగు లేని అనామకుడిని, దరిద్రుడిని, నాకేం తెలియదు బైబిల్లో, కానీ ఈరోజు ఇక్కడ నిలవబడ్డానికి కారణం ఏంటంటే పరిచర్య. నా ప్రియమైన దైవ జనాంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి. పరిచర్య చేసిన యెహోషువ గౌరవపరచబడ్డాడు. పరిచర్య చేసిన ఎలీషా గౌరవపరచబడ్డాడు. పరిచర్య చేసిన అకుల ప్రిస్కిల్లాలు గౌరవపరచబడ్డారు. పరిచర్య చేసిన స్త్రీల పేర్లు ఎక్కడ వ్రాయబడి ఉంటాయని ఉంది? జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయని వ్రాయబడి ఉంది. ఎందుకంటే వారి పరిచర్య దేవుడు అంగీకరించిన పరిచర్య. మొన్న విజయవాడ ఒక సంఘం వాళ్ళు నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు. విజయవాడ ఆటో నగర్ దగ్గర అయ్యప్ప నగర్లో. అయితే అక్కడికి ఆ ముందు రోజు నిర్మలా గారు వాళ్ళు వెళ్ళారంట. అయితే నేను తెల్లారి వస్తున్నానని నేను వాళ్ళతో ఏం చెప్పలేదు, కానీ వాళ్ళు అక్కడ చెప్పారంట, మీ పాస్టర్ గారు వస్తున్నారు రేపు, వెళ్ళిపోతానంటారు, ఏంటి ఉండండి అని. సరే, తీరా వీళ్ళు నేను వెళ్ళేసరికి అక్కడ ఉన్నారు. అమ్మ ఏంటి ఎలా వచ్చారంటే మీరు వస్తున్నారని చెప్పారు, ఉన్నామని అని అన్నారు. ఇంక ఇక్కడ కూడా నా వాక్యం ఏమింటారమ్మా అంటే నవ్వుకున్నాం. అయిపోయింది, వాక్యం అంతా అయిపోయింది, దేవుడు చాలా బాగా వాడుకున్నాడు, అయిపోయింది. అయితే నిర్మలా గారు అన్నారు, మా చుట్టాలేనండి పలానా ఇంటికాడ, మళ్ళీ నాకు విజయవాడలోనే మీటింగ్ ఉంది, మీరు అక్కడ రెస్ట్ తీసుకుందరు కానీ రండి అని అన్నారు. అంటే సరేనని చెప్పి నేను కొన్ని గంటలు అక్కడ రెస్ట్ తీసుకుని వచ్చేస్తుంటే వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి రావాలని ఉంది, కానీ పాపం వాళ్ళు తట్టుపడాయిస్తారు. ఎందుకంటే మన ఇంట్లో రెస్ట్ తీసుకున్నారు అయ్యగారు కాబట్టి ప్రార్థన చేయించుకోవాలా, మేము అడగలేమంటే లేదు రండి అని చెప్పి టీచర్ గారు అంటే విని రెండండి నేను ప్రార్థన చేస్తానని చెప్పి నేనే పిలిచాను. పిలిచిన తర్వాత ఏం చేయమంటారు ప్రార్థన, ఏ విషయం అని అంటే మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అన్నారు ఆయన. అంటే అవునా, ఏం చదివాడు, ఏం చదివిన అమ్మాయి కావాలి అన్నాను నేను. అంటే ఆయన అన్నాడు, మా అబ్బాయి ఇది చదివాడు, ఇలా ఇంత చదువుంటే చాలండి, కలర్ ఏం అవసరం లేదు, మేమేమన్నా కలర్ ఉన్నామా, మాకేం కలర్లు అవసరం లేదు, కట్నాలు అవసరం లేదు, మాతో పాటు మందిరంలో గిన్నెలు తోమే అమ్మాయి అయితే చాలు అన్నాడు. నాకు ఆ మాట కారు ఎక్కిన తర్వాత కూడా గుర్తొచ్చిందండి. మాతో పాటు మందిరంలో గిన్నెలు తోమే అమ్మాయిని కోరుకుంటున్నారంటే పరిచర్య విలువ ఎంత అర్థమైంది అనిపించింది నాకు. ఈరోజు కలర్ కోరుకుంటున్నావా, కట్నం కోరుకుంటున్నావా, మనిషిని కోరుకుంటున్నావా, ఎవరిని కోరుకుంటున్నావు, దేన్ని కోరుకుని దేన్ని సంపాదించుకుని మురిసిపోతున్నావు ఎదవ మురుపంతా.
దేన్ని కోరుకుంటున్నావు? నువ్వు దేన్ని సంపాదించాలనుకుంటున్నావు? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాడు తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? దేవుని పరిచర్యను కోరుకో, దేవుని సన్నిధిని కోరుకో, దేవుని సన్నిధిలో నీ పాలేంటో కోరుకో. ఆలోచించు, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో ఆలోచించు. నీ హృదయాన్ని ఎక్కడికైనా బద్దలగొట్టు, ఎక్కడికైనా నీ హృదయాన్ని తెరువు. ఆయన మందిరములో ఉంటే చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎంత రమ్యములు నీ మందిరములు అయ్యా. ఆ వాన కోవిలలు ఎంత ధన్యం చేసుకున్నాయి, ఆ పిచ్చుకలు ఎంత ధన్యం చేసుకున్నాయి అయ్యా. ఆ పిచ్చుకలాగా నేను పుట్టలేకపోయానే, ఆ పిచ్చుకలాగా పుడితే ఎప్పుడూ నీ మందిరంలోనే ఉండేవాడిని కదా అన్నాడు దావీదు కదా. కొరాహు కుమారులు అన్నారు, దావీదు కూడా అదే అంటాడు. నా దగ్గర నేను గనక, నాకు దేవుడు గనక ప్రత్యక్షమైతే దేవుడిని నేను అడిగే మాట ఏంటంటే, జీవితకాలం అంతయు నీ మందిరములో ఉండే భాగ్యం నాకు ఇవ్వు ప్రభువా అని అడుగుతాను అని అన్నాడు 27వ కీర్తనలో కదా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఈరోజు నా దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నానండి, పరిచర్య చేసే మనస్సు మనకు కావాలి. దేవుని సన్నిధిలో, దేవుని వాక్యములో ఎదిగే మనస్సు, దేవుని నామాన్ని మహిమపరిచే మనస్సు మనకు కావాలి. పరిచర్య అంటే ఏంటి? అంట్లు తవ్వటం, ఓడవటం, ఇదే నా పరిచర్య కాదండి. ఈ పరిచర్య చేయాలి, సువార్త భారాన్ని పంచుకోవాలి. నువ్వు వెళ్ళనైనా వెళ్ళు, లేకపోతే వెళ్ళేవారినైనా పంపు, లేకపోతే వెళ్ళేవారికైనా నమ్మకంగా సహాయం చేయి, తోడ్పడు, వాళ్ళ భుజంకాయ. యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత కూలో, యుద్ధానికి వెళ్ళిన వాడి సామాను కాసేవాడికి కూడా అంతే కూలి అన్నాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నాడండి? యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత కూలో, యుద్ధానికి వెళ్ళిన వాడి సామాను కాసేవాడికి కూడా అంతే కూలి అన్నాడు. మనకు కూడా పల్లెటూరులో ఊడుపులకు వెళ్ళినప్పుడు ఉంటుంది, కొండల కాడ బాక్సుల కాడ కాపలా ఉంటారు, వాళ్ళకు కూడా కూలిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వాడు వచ్చి ఇక్కడ మింగాలంటే వీడికి బాక్సులు చీమలు పట్టకుండా, ఎవడ ఏ కుక్కలు లాక్కుండా, ఎవడ ఎత్తుకుపోకుండా వీళ్ళే కాపాడాలి కదా. ఒక సేవకుడు ధైర్యంగా సేవ చేయాలంటే, ఒక సేవకుడు ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఏమండి గమనించండి, అలసటలో, బాధలో, వేదనలో నిలవబడాలి అంటే ఆ సేవకునికి కొమ్ము కాసేవాళ్ళు అవసరం అండి. ఆ సేవకుడు మీకోసం నలుగుతాడండి కదండి. నా గురించే నేను చెప్పుకోవట్లేదు. ఏ యథార్థమైన సేవకుడైనా, ఏ ఖచ్చితమైన సేవకుడైనా సంఘం కోసం, తన సంఘానికి వచ్చే కుటుంబాల కోసం నలిగిపోతాడండి. ఇది వాస్తవం. ప్రార్థన చేస్తాడండి. అది అర్ధరాత్రి చూడండి, అది అపరాత్రి చూడండి, అది బాగుందా, ఆరోగ్యం బాగుందా, ఆరోగ్యం బాగోలేదా అని చూడండి. ఎంతసేపు అయినా ఆ కుటుంబాల కోసం దేవుని సన్నిధిలో గువ్వ ములిగినట్టుగా ములుగుతూనే ఉంటాడండి. ఇదే ఇట్లా పరిచర్య చేసేవాడే అంగీకరించబడతాడు. పరిచర్యలు ఈ భూమి మీద అనేకమైనవి ఉన్నాయి. డబ్బు కోసం చేసే పరిచర్య ఉంది, ఘనత కోసం చేసే పరిచర్య ఉంది. తల్లిదండ్రులు సంఘాలు కడితే ఆ సంఘాలని ఏమండి మురిపంగా ఊరేగిస్తున్నటువంటి సంఘాలు ఉన్నాయి. పిలుపు లేని పరిచర్య, భారం లేని పరిచర్య, ఏర్పాటు లేని పరిచర్య కాదు, కానీ ఏర్పాటు కొరకు నిలిచే పరిచర్య, అది దైవీకమైన పరిచర్య అండి. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేశాను? 4 సంగతులు జ్ఞాపకం చేశాను. మొదటిది ఏంటి? ఆయన ఇచ్చిన రక్షణ వలన మనకు గౌరవము కలుగుతుంది. రెండవది ఏంటి చెప్పండి? ఆయనను ప్రేమించటం వలన మనకు గౌరవం కలుగుతుంది. మూడవది, ఆయన ఆత్మ పొందటం వలన మనకు గౌరవం కలుగుతుంది. 4వది, ఆయన పరిచర్య చేయటం వలన మనకు గౌరవం కలుగుతుంది. 5వ సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి చూడండి. 5వ సంగతి మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 28 వాక్యాలు టక చదవాలి, త్వరగా. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుచున్నాము గనుక అమ్మా మాకు ఏమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లా, నేను చూడండి ఆ మాట మీరు అర్థం చేసుకోండి. ప్రపంచ పునర్జననమందు
మనుష్య కుమారుడు తన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉండగా, అమ్మా, నన్ను వెంబడించుచూ ఉన్న మీరు, నాతో పాటు నడుస్తూ ఉన్న మీరు, నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన మీరు, నా కోసం వలలను విడిచిపెట్టిన మీరు, నా కోసం మీ పనులను విడిచిపెట్టి నాతోనే బ్రతుకుతున్న మీరు, ఆకాశ పక్షులకు ఏమంటే గూళ్ళున్నాయి కానీ, నక్కలకు బరీలున్నాయి కానీ, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలమైనా లేదు అని బికారిగా తిరుగుతున్న నాతో పాటు తిరుగుతున్నారే, నాతో పాటు తిరుగుతున్న మీకు 12 సింహాసనాలు వేయబడతాయి. అక్కడ మీరు గౌరవాన్ని పొందుతారంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. పేతురు గారు అడుగుతున్నాడు, అయ్యా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నీ వెనకాల తిరుగుతున్నాం, మాకు లాభం ఏంటి అన్నాడు. అంటే పేతురు గారితో యేసు ప్రభు అన్నాడు, ప్రపంచ పునర్జనన మందు అంటున్నాడు. అంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, బంగారముతో వేయబడిన వీధులు, 24 పెద్దల ఆరాధన, 4 జీవుల కీర్తన, పాపమెరుగని దేవుని దూతల ధ్వని, అలాంటి 12 ముత్యములతో, 12 పునాదులతో, 12 గుమ్మములతో కట్టబడినటువంటి ఆ దేదీప్యమానమైన, సూర్యుడు అక్కరలేని, చంద్రుడు అక్కరలేని, ఆకలి దప్పికలు లేని, బాధ బందిరిలు లేని, కార్యనియమాకుల శబ్దము లేని, సింహము గొర్రెపిల్ల కలిసి పడుకునేటువంటి ఆ దివ్య నగరము భూమి మీదకి దిగి రాబోతూ ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నమ్ముతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నమ్ముతున్నారా మీరు పరలోకాన్ని? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వింటున్నారా? ఆ పరలోకం భూమి మీదకి దిగి వచ్చినప్పుడు మీరు ఆ పరలోకపు రాజ్యములో నాతో పాటు 12 సింహాసనాలు ఉంటాయి. ఆ 12 సింహాసనాల్లో మీ 12 మంది కూర్చుంటారన్నాడు. ఒక చిన్న మాట ఇక్కడ చెప్పి ముందుకు వెళతాను. ఆ మాట చెప్పినప్పుడు ఆ 12 మందిలో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. యూదా ఇస్కరియోతు తన ప్రాణాన్ని మాత్రమే పోగొట్టుకోలేదండి, కేవలం ముష్టి 30 వెండి నాణేల కోసం పరలోక సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత విచారకరం, ఎంత విచారకరం. నువ్వు దేనికోసం దేన్ని పోగొట్టుకుంటున్నావు? ఎందుకు చంచలంగా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు కలవరంగా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు నీ కన్నులు అటు ఇటు చూస్తున్నాయి? ఎందుకు నీ మనసు స్థిరపడటం లేదు? ఎందుకు దేవుణ్ణి వెతకటంలో నువ్వు జయ జీవితాన్ని చూడలేకపోతున్నావు? ఈ రోజున దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. పాపులమైన మనం కదా, ముందు మనం విన్న మాటలు, పాపులమైన మనం, బలహీనులమైన మనం, శత్రువులమైన మనం, దురదృష్టవంతులమైన మనం, అభాగ్యులమైన మనం, నిష్ప్రయోజనులమైన మనం, ఏమండి వీటన్నిటి చేత నశించిపోతున్న మనం, ఏమండి దేవుని చేత వెతకబడి, రక్తం చేత కడగబడి, రక్తం చేత కొనబడి మనకేం దొరికింది? ఆయన గౌరవం దొరికింది కదా. ఆయన గౌరవాన్ని మనము కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోగలుగుతాం అనే విషయాన్ని 5 కోణాల్లో మనం ధ్యానం చేశాం. మొదటి విషయం ఏం నేర్చుకున్నాం? ఆయన రక్షణ ద్వారా మనకు గౌరవం వస్తుందని. రెండవది ఏం నేర్చుకున్నాం? ఆయనను ప్రేమించటం ద్వారా మనం గౌరవించబడతామని. మూడవది ఏం నేర్చుకున్నాం? ఆయన పరిశుద్ధాత్మను పొందటం ద్వారా మనం గౌరవించబడతామని. నాలుగవది ఏమి నేర్చుకున్నాం? ఆయన పరిచర్య చేయటం ద్వారా మనం గౌరవించబడతామని. ఐదవది ఏమి నేర్చుకున్నాం? మనము ప్రభువు కొరకు విడిచిపెట్టినప్పుడు ఆయన చేత గౌరవించబడతామని. ఏం విడిచిపెడుతున్నాం? ప్రభు కొరకు విడిచిపెడుతున్నామా? ప్రభు కొరకు జార విడుచుకుంటున్నామా? ప్రభు కొరకు వదిలిపెడుతున్నామా? దేన్ని వదిలిపెడుతున్నాం? ఒక్కసారి ఈ రోజున ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనము జార విడుచుకున్నది ఆయన ఇచ్చే గౌరవాన్ని అయితే తర్వాత దాన్ని పొందనాశించిన ప్రయోజనము ఉండదండి. ఎంత పొందనాశించినా అవి మనకు దొరకదండి. సౌలు చాలా ప్రయాసపడ్డాడండి, దొరకలేదండి. ఏశావు చాలా ప్రయాసపడ్డాడండి, దొరకలేదండి. గెహాజీ చాలా ఏడ్చాడండి, కానీ కరుణించబడలేదండి. అననీయా సప్పీరాలు చాలా ఏడ్చారండి, కానీ కరుణించబడలేదండి. యూదా ఇస్కరియోతు చాలా ఏడ్చాడండి, కానీ కరుణించబడలేదండి. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద
నీకివ్వబడినటువంటి గౌరవాన్ని, ఘనతని, నీకివ్వబడిన కుటుంబాన్ని, నీకివ్వబడిన భర్తని, నీకివ్వబడిన భార్యని, నీకివ్వబడిన బిడ్డల్ని, నీకివ్వబడిన తల్లిదండ్రులని, నీకివ్వబడిన సౌకర్యాల్ని, వీటన్నిటిని గుర్తించు, వీటి విలువను గుర్తించు. వీటి ద్వారా దేవుడు నిన్ను ఒక గౌరవప్రదమైన జీవితంలోనికి తీసుకొచ్చాడని గమనించు. కదండి, గౌరవప్రదమైన జీవితంలోనికి దేవుడు తీసుకొచ్చాడండి మనల్ని. ఈ గౌరవప్రదమైన జీవితాన్ని విడిచిపెట్టి గౌరవం లేనటువంటి, గౌరవాన్ని పోగొట్టుకునేటువంటి, అవమానపరచబడేటువంటి నీచమైనటువంటి కాడి కిందకు మళ్ళీ మనం వెళ్ళకూడదండి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఏమండి గమనించండి, భార్య అంటే ఒక తల్లి. ఏమండి గమనించండి, ఏదో మంచి పద్యం ఉంటుంది కదా, బాధలో వచ్చినప్పుడు తన రూపం వేరు, ఆకలితో వచ్చినప్పుడు తన రూపం వేరు, అవసరంలో వచ్చినప్పుడు తన రూపం వేరు కదండి. అయితే ఇలాంటి వ్యక్తిగా ఉండవలసిన నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు నీకు గౌరవంగా ఇచ్చిన భర్తతో నువ్వు ఎలా జీవిస్తున్నావు? భర్త అంటే ఎవరు? భరించేవాడు. ఏదైనా బాధ వస్తే ఆ భర్త మీద పడి నాకు ఈ బాధ వచ్చింది అని చెప్పుకోలేని పరిస్థితిని నువ్వు కల్పిస్తున్నావంటే ఇంకా భర్త అనే పదానికి అర్థమేముంది? కొడుకంటే ఎవరు? తండ్రి అంటే ఎవరు? ఏమండి గమనించండి, ఈ రోజుల్లో దేవుడు మన జీవితాల్లో ఈ బంధాలన్నిటినీ ఇచ్చి మనల్ని గౌరవప్రదంగా జీవించమంటున్నాడు. కానీ ఆ బంధాలకు అతీతంగా బ్రతుకుతూ మనము దేవుడిచ్చిన గౌరవాన్ని మంట కలుపుకుంటున్నాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు మనకిచ్చిన గౌరవప్రదమైన కుటుంబాలతో కూడిన సంఘాలను మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేసుకోవాలి చెప్పండి? కాపాడుకోవాలి. ఈ మధ్య మొన్న వాహనంలో ఒక సిస్టర్ చనిపోతే నేను వెళ్ళానండి. ఆ రోజు నాకు 4-5 కార్యక్రమాలు ఉండటం వల్ల అలా చూసి వచ్చేద్దామని వెళ్ళాను. కానీ ఆ పిల్లలు నన్ను వాటేసుకుని అంకుల్ అమ్మ వెళ్ళిపోయింది అని చెప్పి ఏడుస్తున్నారు. ఆ తర్వాత బ్రదర్, ఆవిడ చాలా చిన్న వయసులో 42-43 వయసు ఉంటుందేమో అంతే, ఆ వయసులో చనిపోయారు. ఆ బ్రదర్ దూరంగా కూర్చుని ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఏడుస్తూ ఒక మాట అన్నాడు, అలాంటి మనిషిని ఇంకా భూమి మీద నేను చూడలేనండి, అలాంటి భార్య నాకు దొరకదండి అన్నాడు. కానీ చనిపోయిన ఆమె మాత్రం ఈ భర్త ప్రేమ కోసం తప్పించి చచ్చిపోయింది. అంతే కదండి. కొన్నిసార్లు మనం ప్రేమిస్తున్న మనుషులు మనల్ని తృణీకరిస్తున్నారనంటే మనం తప్పించి చచ్చిపోతాం. నా ప్రియమైన దైవ జనాంగమా, నేను మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీకోసం తప్పిస్తున్న దేవుణ్ణి మీరు నిరాశపరచొద్దు. మీకోసం తప్పిస్తున్న మీ భార్యల్ని, మీ భర్తల్ని గౌరవం లేని వారిగా జీవించి మీరు వారిని బాధ పెట్టొద్దు, నిష్ఠూర పెట్టొద్దు, కష్టపెట్టొద్దు. మీకిచ్చిన కుటుంబాలను మీరు కాపాడుకోండి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీకిచ్చిన కుటుంబాల ద్వారా దేవుడు మీకిచ్చిన గౌరవాన్ని కాపాడుకోండి కదా. దేవుడు ఒక గౌరవం, ఒక అంతస్తు పెంచుతున్నాడండి. మనల్ని పెంచుతున్నాడంటే, మనల్ని పెద్ద చేస్తున్నాడంటే, మనకు పెళ్లి చేస్తున్నాడంటే, మనకు పిల్లల్ని ఇస్తున్నాడంటే, పెళ్ళి అనేది ఒక గౌరవం, పిల్లలు అనేది మరొక గౌరవం, ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయటం అనేది మరింత గౌరవం కదండి. ఈ గౌరవాలను మనం కాపాడుకుంటూ దేవునికి గౌరవం తేవాలి. మనం 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను, పనికి రాని వారమైన మనకు గౌరవాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ గౌరవాన్ని ఈ 5 సూత్రాల ద్వారా కాపాడుకుందుముగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. జరగబోతున్న ఉపవాస కూడికల కొరకు ప్రార్థన చేసుకోండి. ఎక్కడ మనం గౌరవాన్ని పోగొట్టుకుంటున్నామో ఈ ఉపవాస కూడికల్లో మనము మరమ్మత్తు చేసుకోవాలి, బాగు చేసుకోవాలి, లైన్ క్లియర్ చేసుకోవాలి, దేవునితో సమాధాన పడాలి, దేవునితో సమ్మతి పడాలి. అంత గొప్ప యథార్థవంతుడిగా పేరు తెచ్చుకున్నటువంటి దావీదే తన జీవితంలో ఒకానొక సందర్భంలో
తనకు దేవునితో ఉన్న సమాధానం పోతే ఎంత ఏడ్చాడో, నాకు సమ్మతి కావాలి, సమాధానం కావాలి, నీతో సహవాసం కావాలని దేవుణ్ణి అడిగాడు. ఈ రోజున మనం కూడా దేవుణ్ణి అడుగుదాం. నీ భార్య విలువ, నీ భర్త విలువ నువ్వు అర్థం చేసుకోవాలమ్మా, అర్థం చేసుకోవాలయ్యా. నీ భార్య నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తుందో తెలుసా? నీ కుటుంబానికి ఎంత గౌరవంగా ఉందో తెలుసా? నీ భర్త నీకు ఎంత గౌరవంగా ఉన్నాడో తెలుసా? నీ భర్త భుజం మీద నువ్వు పడి నీ బాధ ఏంటో నువ్వు చెప్పుకోగలిగిన పరిస్థితి నీ భర్త దగ్గర నీకుందంటే ఎంత గొప్ప తెలుసా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు మనకిచ్చిన గౌరవాన్ని కాపాడుకుందాం, కుటుంబాలను కాపాడుకుందాం, దేవుని క్షేమాన్ని మనం అందరం అనుభవిద్దాం, దేవుని క్షేమాన్ని మనం అందరం అనుభవిద్దాం, దేవుని కృపను మనం అందరం అనుభవిద్దాం, దేవుని దయను మనం అందరం అనుభవిద్దాం, ఆయన గౌరవ ప్రభావాల చేత మనం అందరం నడుద్దాం. దేవుడు మనల్ని గౌరవించాడండి, దేవుడు మనల్ని ఘనపరుస్తున్నాడండి, దేవుడు మనల్ని సన్మానిస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. అయ్యా, గౌరవం లేని జీవితం జీవిస్తున్నానా? ఒకరి కుటుంబాన్ని పాడు చేసి, అయ్యా ఒక వ్యక్తిని మోసం చేసి, అయ్యా ఒక వ్యక్తి దగ్గర సాక్ష్యాన్ని పోగొట్టుకుని, అది డబ్బుల విషయమే కావచ్చు, అది మాట విషయమే కావచ్చు, అది క్యారెక్టర్ విషయమే కావచ్చు, ఎక్కడ నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నాను, నన్ను క్షమించు, నన్ను నీ ఆత్మతో నింపు, నన్ను నీ బలంతో నింపు, నన్ను నీ అభిషేకంతో నింపు, నన్ను నీ పాత్రగా చేసుకో అని ప్రార్థన చేస్తూ ప్రాధేయపడుతూ ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం అమ్మా, ప్రార్థన చేద్దాం, నోరు తెరుద్దాం, దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. దేవా దేవా తండ్రి, నైనా నాథా, స్వామి నీకు స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు నాయనా. కుటుంబాలను కట్టండి అయ్యా, జీవితాలను కట్టండి అయ్యా, గౌరవాన్ని కాపాడుకునే భాగ్యం ఇవ్వయ్యా, భాగ్యం ఇవ్వయ్యా. ఆత్మతో నడిపించయ్యా, ఆత్మతో నడిపించు. సిసి గారు ప్రార్థన చేస్తారు. ఒక చిన్న ప్రార్థన మీరు కూడా చేసుకోండి. మౌనంగా ఉండొద్దండి, ఎవ్వరూ మౌనంగా ఉండొద్దండి. అందరూ ప్రభుతో మాట్లాడుకోండి. మీ కన్నులను చెమ్మగల్లనివ్వనివ్వండి, మీ కన్నుల నీరును ఆయన కాళ్ళ మీద పడనివ్వండి. ఒక సమాధానం, ఒక తీర్మానంలోనికి రండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, జీవాధిపతి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినం వరకు నా ప్రభా, సురక్షితమైన మీ రెక్కల నీడలో మమ్మల్ని ప్రతి ఒక్కరిని మీరు భద్రపరిచి ఈ పునరుద్ధాన దినమున నీ పాద సన్నిధికి నడిపించినందుకునైనా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఏ యోగ్యత ఏ అర్హత లేనటువంటి మా కొరకు నా ప్రభా, అయా మీరు ఇచ్చినటువంటి నా ప్రభ ఈ గొప్ప రక్షణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ ఉన్నాము తండ్రి. అయా ఈ పునరుద్ధాన దినమున అయా నీ సేవకుడిని మీ ఆత్మతో అభిషేకించిన ఆయన, అయా మా సంఘానికి మాకు కావలసిన వర్తమానాన్ని నాయన మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ఈ వర్తమానం ద్వారా మా జీవితాలను మేము నా ప్రభా కట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా నీ వాక్యము దొరికినప్పుడే మేము దాన్ని భుజించి నాయన అయా దాన్ని మా శరీరంలో నిలుపుకొని అనేకులకి నా ప్రభా నాయన అయా నా ప్రభా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నానైనా. పాపులమైన మాకు మీరు నా ప్రభానైనా గొప్ప రక్షణ కలుగు చేశారు ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానైనా. పాపపు ఊబిలో పడి ఉన్న మమ్ములను నా ప్రభా లేవనెత్తిన గొప్ప దేవుడు కనుక మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ ఉన్నాము తండ్రి. అయా మీరు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను నా ప్రభానైనా అయా మేము ఏమాత్రం నిర్లక్ష్యపరిచేవారిగా ఉండకోకుండా నా తండ్రి అయా మీరిచ్చిన ఈ గొప్ప రక్షణ మేము నా ప్రభానైనా అయా నా ప్రభానైనా నైనా చేత పట్టుకుని నా ప్రభా నీ నామాన్ని మహింపరిచేవారిగా మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీవు అతనికి రక్షణ కలుగు చేసి అయా ఘనత ప్రభావములు
అయా గొప్ప నైనా గౌరవాన్ని కలుగు చేసిన దేవుడు అని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. అయా మీరిచ్చిన రక్షణను నా ప్రభా నైనా దావీదు కాపాడుకున్నాడు ప్రభా. అయా మీరిచ్చిన రక్షణ ద్వారా నా ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా మలచబడ్డాడు ప్రభా. మీకు స్తోత్రాలనైనా. మీ రక్షణలో గొప్ప గౌరవం ఉంది నా ప్రభా. మీ రక్షణలో గొప్ప ప్రభావం ఉంది నా తండ్రి. అయా మీరిచ్చిన రక్షణను మేము కూడా నా ప్రభా గౌరవాన్ని ఆ ప్రభావాన్ని ధరించుకునే వారిగా అయా మమ్మల్ని బలపరచండి ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానైనా. అయా నా ప్రభా నైనా రూతు నా ప్రభా మీరిచ్చిన రక్షణను ధరించుకుంట ద్వారా అయా మీ కుటుంబంలో చేర్చబడింది ప్రభా. మీకు స్తోత్రాలు నైనా. ఎస్తేరు మీరిచ్చిన రక్షణ ద్వారా నేను ఉపవసించి ప్రార్థించడం ద్వారా అయా తన జనాంగాన్నే కాపాడుకుంది ప్రభా. మీకు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయినా. అయా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామాన్ని ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచదునని వాగ్దానం చేసిన దేవుడవు. అయా దావీదును నైనా మీరు గణపరిచారయ్యా. అయా గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును తీసుకొచ్చి ఇజ్రాయేలు సమాజానికి రాజుగా మీరు నియమించారు ప్రభా. గౌరవ ప్రభావాలు మీరు ధరింపచేశారు ప్రభా. అయా దావీదునైనా నా ప్రభ పరిపాలన అంతటిలో కూడా నెమ్మదిని కలుగు చేసి సమాధానమును కలుగు చేసిన దేవుడవు నా ప్రభా. అయా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా తన జీవితకాలం అంతయునైనా మీరు అనుగ్రహిస్తున్న రక్షణనైనా కాపాడుకునేటట్లుగా చేసావు ప్రభా. అయా నైనా ఎంత గొప్పవారినైనా అపవాది పడద్రోస్తుందని ఉదాహరణకు నా తండ్రి అయా దావీదు నా ప్రభా నాతోని ప్రవక్త వచ్చి చెప్పేవారికి తను నైనా చేసినటువంటి పొరపాటును గ్రహించలేదు నా ప్రభా. అయా రక్షించబడిన మేము కూడా ప్రతిరోజు నా ప్రభా అనేక తప్పిదాలు పొరపాట్లు చేస్తూ ఉంటాం తండ్రి. అయా వాటన్నిటినీ నా ప్రభా నైనా మేము ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా అయా మమ్మల్ని కేవలం నీ యొక్క నైనా శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నైనా మేము నైనా మా అపరాధములను మీ సన్నిధిలో ఒప్పుకునేవారిగా అయా మా పాపాలను మేము విడిచిపెట్టేవారిగా నైనా మమ్మల్ని మీరు నైనా అయా నా ప్రభా నీ సన్నిధిలో నైనా మా కుటుంబాలన్నిటినీ దృఢపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. మీకు స్తోత్రాలు నైనా. అయా నిన్ను ప్రేమించడం ద్వారా గొప్ప రక్షణ అయా నేను నిన్ను ప్రేమించడం ద్వారా గొప్ప ఘనత కలుగుతుంది మీరు మాకు తెలియజేసి అన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు నైనా. అయా దావీదుకు కలుగు చేసిన రక్షణ మీరు మాకు కలుగు చేశారు. అయా మేము కూడా నా ప్రభా నీ సన్నిధిలో దూరమైనప్పుడు నైనా అయా నీ సన్నిధిలో గోజాడేవారిగా మమ్మల్ని నా ప్రభా ప్రార్థన ఎందునైనా నా ప్రభా నైనా అయా నైనా దుఃఖించి ప్రార్థించి నైనా మీ సన్నిధిని మేము విడవకుండా ఉండేవారిగా మమ్మల్ని మీరు బలపరచండి ప్రభా. మీకు స్తోత్రాలు నైనా. అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసేపు లాంటి నా ప్రభా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులను మేము చూడగలమని నా ప్రభా ఐగుప్తు రాజైన ఫరోనైనా సెలవిచ్చాడు ప్రభా. అయా మీరు కాదు నన్ను పంపించి దేవుని యొక్క సంకల్పమే నన్ను ఐగుప్తు దేశానికి పంపించి ఫరో నా ప్రభా నైనా ఇంటికి యజమానుడుగాను అయా అతని దేశానికి నా ప్రభా అధికారిగాను నియమించినట్లు చెల్లిపరిచాడు ప్రభా. మీకు స్తోత్రాలైనా. అంత గొప్ప ఘనత మీరు మాత్రమే కలుగు చేస్తారని మేము గ్రహించాలి ప్రభా. అయా రక్షించబడిన మేము నా ప్రభా ఇలాంటి నైనా ఘనతలను విడిచిపెట్టేవారిగా ఉండకుండా అనేకుల్ని నా ప్రభా నీ సన్నిధికి నడిపించేవారిగా అనేకులకి మాదిరికరంగా ఉండేటట్లుగా యేసేపులాగా నా ప్రభా ఫలించడి అనుభవంలో మమ్మల్ని ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలనైనా. అయా నీ పరిచర్య విషయంలో యెహోషువ మోషేకునైనా పరిచారకుడిగా ఉన్నాడు. అయా నా ప్రభా ఎలీషా ఏలియాకు పరిచారకుడిగా ఉన్నాడు నైనా. అయా పరిచర్య చేయడం ద్వారా వారికి ఇచ్చిన ఘనతను నా ప్రభా యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులై నిలిపివేసిన గొప్ప దేవుడవు నా ప్రభా. ఎలీషా ప్రార్థించగా నా తండ్రి అయా నా ప్రభా మరణాన్ని తప్పించి జీవాన్ని కలుగు చేసిన దేవుడవు నా తండ్రి. అయా నీ పరిచర్యలో ఉన్న ఘనత నా ప్రభా ఎలాంటిదో మీరు మాకు తెలియపరిచారు నైనా. అయా సంఘంలో మేము నైనా పరిచర్యలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాం ప్రభా. అయా మేము కూడా నైనా సంఘంలో నైనా మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మేము చేయవలసిన పరిచర్యను శ్రద్ధగా చేసేవారిగా మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి నడిపించండి ప్రభా నైనా. మీకు స్తోత్రాలు. మాలో ఎలాంటి నా ప్రభా అహం వండుకోకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చించే విధమైన పరిచర్యను కొనసాగించడానికి మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రములు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా శిష్యులు మిమ్మల్ని వెంబడించడం ద్వారా వారికి ఇచ్చిన ఘనతనైనా నన్ను యేసయ్యా మీకు స్తోత్రములు మీకు స్తోత్రాలు నైనా. నన్ను ప్రేమించేవారు నైనా నాతో కూడా నా తండ్రి సింహాసనం నందు కూర్చుండబెట్టేదనని
కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా నిన్ను వెంబడిస్తున్నా మమ్మల్ని కూడా అయా మీరు ఘనపరిచే దేవుడవని, అయా మిమ్మల్ని వెంబడిస్తున్నా మమ్మల్ని కూడా మీరు ఘనపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలనైనా. అయా నిన్ను నా ప్రభా నీ శిష్యులు వెంబడించారు, అదేవిధంగా నీ రక్షణ కలిగిన మేము అయా దినదినము మిమ్మల్ని వెంబడించుడు ద్వారా నా ప్రభానైనా అయా సింహాసనమును చేరుకోగలమనే ఒక సంపూర్ణ నిశ్చయత మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా అయా మీ వాక్యాన్ని వినిన మేము వాక్యానుసారంగా జీవిస్తూ అయా నాతో కూడా నా తండ్రి సింహాసనం మందు మీరు కూర్చుండబెట్టదని ఆ వాగ్దానాన్ని అయా నీ సన్నిధిలో చేరి మేము ప్రతి ఒక్కరము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏ విధము చేతనైనా పరిశుద్ధాత్మ దేవుడా అయా నా ప్రభా మీరు మాకు చెప్పినటువంటి ఈ 5 వాక్యాలను నా ప్రభానైనా తీర్మానం కలిగి మేము ప్రతి ఒక్కరం కూడా వాటిని స్వతంత్రించుకునే కృపను దయచేయమని మమ్మల్ని మేము మీ బలిష్టమైన హస్తాలకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ క్రీస్తు వారి పేరటి మనవులు పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడిపోక